ఎస్ అమర్నాథ్ గారు, గతంలో కూడా ఇప్పుడు మల్లు రవి గారు చెప్పినట్లుగా గతంలో కొన్ని సంఘటనలు కూడా జరిగినాయి అని చెప్తూ ఉన్నారు. అప్పుడు లేని సీరియస్నెస్, అప్పుడు తీసుకొని చర్యలు ఇప్పుడు ఎందుకు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. మీరు కంప్లీట్గా ఈ ఎపిసోడ్ అంతా చూస్తూ ఉన్నారు. క్రమశిక్షణ పేరుతో ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారని మీరు భావిస్తున్నారు? మొదట మన ప్యానెల్లో మిత్రులకు మీకు అందరికి నమస్కారం అండి. ఈరోజు యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా సీట్ల కుమ్ములాటల దగ్గర స్టార్ట్ అవుతుంది, సీల్డ్ కవర్ దగ్గర క్లోజ్ అవుతుంది వాళ్ళ ఫైట్. సో ఎప్పుడైనా వాళ్ళకు ఒక సెట్ ప్యాటర్న్, ఒక 4 దశలలో ఈ కుమ్ములాటలు స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ పదవులు రాని వాళ్ళకి అసంతృప్తి ఉంటుంది. రెండో స్టేజ్ లో ఈ పదవులు రాని వాళ్ళందరూ సీక్రెట్ మీటింగ్లు పెట్టుకోవడం. ఇప్పుడు అనురాధ్ రెడ్డి గారు ఒక సీక్రెట్ మీటింగ్ పెట్టారని, ఉత్తమ్ గారు పెట్టారని మనం మీడియా ఛానళ్ల ద్వారా బోగొట్టాలని చిట్ చాట్ లో వింటున్నాం. సో ఇది రెండో స్టేజ్. మూడో స్టేజ్ ఏంటంటే డైరెక్ట్ గా హైకమాండ్ కు వెళ్ళి కంప్లైంట్ చేయడం. ఇప్పుడు మొన్న సురేఖ గారు వెళ్ళి ఖర్గే గారిని కలవడము, ఖర్గే గారి యొక్క కామెంట్స్ వింటే ఆవిడ గాంధీ ఫ్యామిలీని ఏమనలేదు, అట్లాగే ప్రభుత్వాన్ని ఏమనలేదు, కాంగ్రెస్ పార్టీని ఏమనలేదు, సో ఇంకా తప్పేంది అన్నట్టు ఖర్గే గారి కామెంట్స్. ఇక 4వ స్టేజ్ ఏంటంటే ఆ ముఖ్యమంత్రి రాజీనామా చేయడమో, లేకుంటే మొత్తం పార్టీ నిటనిలుగా చీలిపోయి, ఇప్పుడు 2009లో మనం చూసాం చూడండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక టీమ్ ఆఫ్ ఎమ్మెల్యేలను తీసుకొని బయటకు వెళ్ళిపోవడం. సో అది 4వ స్టేజ్. సో ఈ 4 స్టేజీలలో కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు అనేవి ఉంటాయి. అంటే మీరు సీట్ల కుమ్ములాటల దగ్గర స్టార్ట్ అయ్యి ఫైనల్ గా సీల్డ్ కవర్ లో ఒక పేరు వచ్చేంత వరకు వాళ్ళ కుమ్ములాటలు ఉంటాయి. అయితే ఇది వాళ్ళ ఇష్టం. వాళ్ళు గాంధీ భవన్ లో కొట్టుకుంటారా, తాళం వేసుకుంటారా, మొత్తం గాంధీ భవన్ ని కూల్చుకుంటారా, అది వాళ్ళ పార్టీకి సంబంధించిన మ్యాటరు, మనకు సంబంధించిన మ్యాటర్ కాదు. కానీ ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన సబ్జెక్ట్ లో ఒక మినిస్టర్, ఈరోజు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎవరు నడిపిస్తున్నారండి? సురేఖ గారు ఈ మొత్తం ఈ డ్రామాలో ఉంటే మరి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నడవాలా వద్దా? విద్యాశాఖ ఎవరు నడిపిస్తున్నారండి? పట్టణాభివృద్ధి శాఖ ఎవరు నడిపిస్తున్నారండి? సాక్షాత్ సీఎం గారి దగ్గరనే 3 శాఖలు పెట్టుకొని ఆయన అసలు ఏ పని ఎప్పుడు చేయాలో ఎవరిని అడగకుండా ఒంటెద్దు పోకడతోని మరి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారా, లేకుంటే ఆయనకు ఏదో కలలో వచ్చినట్టు వారు చేస్తారో నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఈ రాష్ట్రంలో 16-17 సంవత్సరాల పాలిటెక్నిక్ విద్యార్థుల దగ్గర నుంచి 65-70 సంవత్సరాల రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే కాకతీయ హిల్స్ లోనో, కావూరు హిల్స్ లోనో అపార్ట్మెంట్లు కొనుక్కొని మంచి జీవనం సాగించాలి, ఇక్కడ నేను పొద్దున్నే వాకింగ్ చేయాలి, అట్లాంటి వ్యక్తుల వరకు కూడా ఇంత పెద్ద తెలంగాణలో ఉన్న అందరు ప్రజలను మానసిక క్షోభకు గురి చేస్తున్న ముఖ్యమంత్రి గారికి కనీస అర్హత కూడా ఉన్నదా ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు? వారు వెంటనే రాజీనామా చేయాల్సిన అక్కర ఉన్నదని నేను అంటున్నాను. ఎందుకంటే విద్యాశాఖలో ఫెయిల్ అయిపోయింది. అసలు పాలిటెక్నిక్ ఈ రోజు జియో నెంబర్ 97 తీసుకొచ్చి పాలిటెక్నిక్ విద్యార్థులు అంటే 16-17 ఏళ్ల పిల్లలందరూ రోడ్ల మీద బైఠాయించి మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి గారిని బూతులు తిడుతున్నారు. కొంచెమైనా సిగ్గనిపించట్లేదా ముఖ్యమంత్రి గారికి? ఇప్పుడు మనము ఎవరి కోసము ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటామండి? అసలు ఎవరి కోసము ప్రజాస్వామ్యం ఉన్నది? ఎవరి కోసము సీఎం, పిఎం వీళ్ళందరూ ఉన్నది ఎందుకు? ఆ పిల్లల కోసము, మన భవిష్యత్ తరాల కోసమే కదా. అసలు వాళ్ళనే బాధ పెడుతున్నామంటే ఇంకా ఎందుకు వీళ్ళు ఉన్నట్టు? ఎందుకు సీఎం గారు ఉండాలి? అసలు ఎందుకు ఈ కేబినెట్ ఉండాలి? ఎందుకు వీళ్ళందరూ ఉండాలి? కాంగ్రెస్ పార్టీకి అర్థమవుతున్నదా అసలు కొంచెమన్నా? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో పర్టికులర్లీ రేవంత్ రెడ్డి గారు కంట్రోల్ చేయలేక పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిపోయినారు. అట్టర్ ఫ్లాప్. అంటే ఒక్క పూట కూడా ఆడని సినిమా ఎంత ఘోరంగా ఫెయిల్ అవుతుందో అంతకన్నా ఘోరంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. కానీ మేకపోతు గాంభీర్యం చూపించుకుంటూ వి విల్ సీ ఇట్ అని పోస్ట్ పోన్ చేస్తున్నారు అంతే. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు సురేఖ గారి గురించి ఇంత మాట్లాడుతున్నారు కదా, మరి రాజగోపాల్ గురించి ఎందుకు మాట్లాడతలేరండి? ఎందుకు మాట్లాడతలేదు ఇదే క్రమశిక్షణ కమిటీ? ఇప్పటి వరకు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? నేను షోకాజ్ నోటీస్ పంపించాను అని మల్లు రవి గారు ఇందాక మీరు మాట్లాడిచ్చినప్పుడు చెప్తున్నారు కదా, మరి షోకాజ్ నోటీసు రాజగోపాల్ రెడ్డికి ఎందుకు పంపించలేదు? ఆయన డైరెక్ట్ గా చెప్పాడు కదా, ఈ ప్రభుత్వంలో విచ్చలవిడి అవినీతి తయారైంది, కుటుంబ పాలన తయారైంది, డైరెక్ట్ గా కూర్చొని సీఎం వాళ్ళని సెటిల్మెంట్లు చేస్తున్నారని ఆయన డైరెక్ట్ గా మీడియా ముఖంగానే మాట్లాడిండు. దానిలో అసలు కొంచెం కూడా తర్జన భర్జన లేదు. మరి ఇప్పుడు వారి మీద ఏ షోకాజ్ నోటీస్ ఇచ్చారు, ఏ యాక్షన్ తీసుకున్నారు? వాళ్ళ బ్రదరే ఈ రాష్ట్రంలో మంత్రికి కొనసాగుతున్నారు, ఆయన ఒక ఎమ్మెల్యే. మరి అనిరుద్ధ్ రెడ్డి గారు 16 మందిని కూర్చోబెట్టి మీటింగ్ పెట్టారు, సీక్రెట్ మీటింగ్స్ జరిగినాయని
మీడియా ముఖంగా విన్నాం. మరి వారి మీద ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? మొన్ననే మూసి ప్రక్షాళన గురించి మాట్లాడుతూ ఉత్తమ్ గారు డైరెక్ట్ మీడియాతోనే మాట్లాడారు, నాకేం సంబంధం లేదు, నన్ను అడగకండి అని. మరి ఇప్పుడు నిజంగా క్రమశిక్షణ, ఉదయపూర్ డిక్లరేషన్, తర్వాత మాది 340 సంవత్సరాల పార్టీ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడే కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గారికి, షబ్బీర్ అలీ గారికి మధ్యలో ఒక పచ్చిగడ్డి వేసిన బగ్గుమనదు. మహేష్ కుమార్ Yes, అనిరుద్ధ్ రెడ్డి గారు 80% కార్పొరేషన్ చైర్మన్ పదవులు. జస్ట్ గివ్ మీ 10 seconds, నేను ఈ ఒక్క పాయింట్ చెప్పి కంక్లూడ్ చేస్తా. మహేష్ కుమార్ గారు ఏం చెప్తారు? 80% కార్పొరేషన్ పదవులు, చైర్మన్ పదవులు నేనే డిసైడ్ చేస్తా అని వీరు కామెంట్ చేశారు. కరెక్ట్ గా నెల రోజుల క్రితం పేపర్ లో ముఖ్యమంత్రి గారు మొత్తం కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇవన్నీ నేను, మీనాక్షి నటరాజన్ గారు కూర్చొని డిసైడ్ చేస్తామని ఆయన చెప్పాడు. సో ఇప్పుడు ఎవరు డిసైడ్ చేస్తున్నట్టు? ముఖ్యమంత్రికి, పిసిసికి అసలు పడుతున్నదా పడతలేదా? ఎందుకంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు గాంధీ భవన్ లో మీరు ఏం చేసుకుంటారో మీ ఇష్టం, కానీ వెన్ ఇట్ కమ్స్ టు గవర్నమెంట్ అది ప్రతి వ్యక్తికి, తెలంగాణ ప్రతి పౌరునికి సంబంధించిన విషయం కదా. అది నేను, మీరు అందరం కూడా దాని మీద ప్రభావం చెందుతాం కదా, విక్టిమ్ అవుతాం కదా. సో అటువంటి ప్రభుత్వము ఈ రోజు, ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లిపోయినాయి అనేది చాలా క్లియర్ గా కనబడుతున్నది. ఇక రేవంత్ రెడ్డి గారి కౌంట్ డౌన్ అసలు ఏ ప్రతిపక్షం చేయకుండానే వాళ్ళకు కౌంట్ డౌన్ ఫిక్స్ చేసేసారు. సో ఇదైతే క్లియర్ గా కనబడుతున్నది.